think I should introduce these guys for you. This is Suri. ఇతను పార్వేట అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం గురించి నేను మాట్లాడటం కన్నా ఆయన మాట్లాడితేనే బాగుంటుంది. నరేష్ కుమార్ సూఫీ పేరు లేని వెన్నెల అనే ఒక పుస్తకం రాశారు. మిస్టర్ మొహమాటం మురళీ సర్కార్, ఐఎమ్ సారీ, ఆయన పుస్తకం పేరు కూడా మిస్టర్ మొహమాటమే. మహామొహమాటస్తుడు, కానీ ఎలాగోలా పట్టుకొచ్చా స్టేజ్ పైనకి. దట్ ఈజ్ వెంకటేశ్వర్. తాను యక్ష ప్రశ్న అనే పుస్తకం రాశారు. ఈ 3 పుస్తకాలు కథల సంపుట్లు. పలానా కథల్ని ఒక సంపుటిగా వేసిన పుస్తకాలు ఇవి. వి కాల్ దెమ్ ఆంథాలజీస్ ఇన్ ఇంగ్లీష్, ఆంథాలజీ ఆఫ్ స్టోరీస్. నేను కడలి సత్యనారాయణ, నేను 2 పుస్తకాలు రాశాను. వీళ్ళని క్వశ్చన్స్ చేసే అంత అర్హత ఉంది అని నేను అనుకుంటున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా children. So I think we start, my dear Anvikshiki publishers, Venkat Siddhareddy garu, Mahi Pallav garu, can I start? Yes. So I have come up with 5 questions for each of the young writers here. 5 questions each. నేను రాసుకొని వచ్చాను. I want to introduce briefly. First, తెలుగులోనే అడుగుతాను, అందరికీ అర్థం కావాలి కదా. ఇప్పుడు మనం కూడా భూభ్రమణమే ఇలాంటి పదాలు కాకుండా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని రాస్తున్నాం కదా, అందరికి అర్థమయ్యేటట్టు. నేను ఏమీ నెగిటివ్గా అనట్లేదు, పాజిటివ్గా చెప్తున్నాను. యంగ్ పీపుల్ చదవాలి, యంగ్ రీడర్స్ రావాలి. చాలామంది మా స్టాల్కి వచ్చి ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్నాం తెలుగు, తర్వాత ఎవరూ చదవట్లేదు, కానీ మీ పుస్తకాలు మాకు నచ్చుతున్నాయి, మీ కథలు నచ్చుతున్నాయి, మేము చదవాలనుకుంటున్నాం, అంతకన్నా మాకేం కావాలి రైటర్లకి. సో గోయింగ్ బ్యాక్ టు సూరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ ఊరేంటి, ఆల్సో పార్వేట అనే పేరు వెనకాల కథ ఏంటి నాకు తెలుసుకోవాలనుంది. ఒకటే మైక్ ఉందా ఇక్కడ? నా పేరు సురేంద్ర శీలం. సో నాది వచ్చేసి కర్నూలు జిల్లా పక్కన, సో ఆళ్ళగడ్డ కోలగుంట్ల మధ్యలో ఒక చిన్న పల్లెటూరు కృష్ణపాడు అని. సో అక్కడ ఆ ఊరు నాది. సో దాని తర్వాత పార్వేట అంటే సో అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఆళ్ళగడ్డ, తర్వాత కడపలో, అక్కడక్కడ తిరుపతిలో ఎక్కువ ఈ పార్వేట ఉత్సవం చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఆచారం, ఎప్పటి నుంచో ఉన్న ఆచారాన్ని సో దాన్ని పాటిస్తూ ఉన్నారు. సో ఆచారం చేస్తే ఊరు బాగుంటుంది, సో పంటలు బాగుంటాయి, సో వాళ్ళకి నమ్మకంగా భావిస్తున్నారు. సో ఆ పార్వేట అనేది ఎలా చేస్తారంటే సంథింగ్, అది ఫస్ట్ ఒక ఆటగా ఉండేది. సో ఆటగా ఉన్న తర్వాత దాన్ని సో వాళ్ళకి నమ్మకం కల్పించుకొని దానికి ఆచారంగా మార్చేశారు. సో ఆచారంగా మార్చేసిన తర్వాత దాంట్లో ఇంకొద్దిగా హింసలాగా తోడైపోయింది. సో ఇప్పుడు పార్వేట ఎలా చేస్తారంటే, సో సంక్రాంతి రోజు నరసింహస్వామిని బయటికి తీసుకొచ్చి ఒక ఊరేగింపు ముందర సో ఒక పొట్టెల్ని తీసుకొచ్చి ఆ పొట్టెల్ని విగ్రహం చుట్టూ 3 సార్లు తిప్పి సో దాన్ని ఊరు బయట తీసుకొస్తారు. ఊరు బయట తీసుకొచ్చిన తర్వాత అటు సైడ్ ఊరు జనం అంతా ఫుల్గా ఉంటారు. సో ఒక 10 మంది పరిగెత్తడానికి రెడీగా ఉంటారు. రెడీగా ఉన్న తర్వాత దాన్ని తోసి సున్నం పెట్టి సో దాన్ని ఫర్లాంగ్ కొద్ది దూరం తీసుకొచ్చిన తర్వాత తను వదులుతారు. సో పెయిన్తో అది ఎట్టేలా విపరీతంగా పరిగెడుతుంది. సో ఇష్టానుసారం పరిగెత్తి దాని వెంటనే ఈ 10 మంది పరిగెత్తి దాన్ని పట్టుకుంటారు. సో అది అవతల పొలిమేరులోకి వెళ్ళే లోపల మనం పట్టుకోవాలి. సో పట్టుకుంటేనే సో ఆ రోజు ఆ సంవత్సరం బాగుండాలి, లేదంటే అది పొలిమేరు దాటిపోయిందంటే సరిగ్గా అరిష్టమని భావించి దాన్ని 10 మందిలో ఎవరో ఒకరు పడుతుంది, కింద పడ్డా మొత్తం రక్తం కాచినా సరే ఎవరో లాస్ట్ 1% దాన్ని లిఫ్ట్ చేస్తారు. హలో. సో పార్వేట అనేది ఒక కథ మీ కథల సంపుట్లో, లేకపోతే ఆ పార్వేట అనే పదం పెట్టడానికి రీజన్ ఏంటి? యూనిక్ గా ఉందనే ఉద్దేశంతో పెట్టింది. దట్ ఇస్ ద రాయలసీమలో ఒక రిచువల్, సో అందుకోసం పెట్టింది. సో అందులో పార్వేట మొత్తం 12 స్టోరీస్ ఉన్నాయి. పార్వేట ఇస్ వన్ ఆఫ్ ద స్టోరీ. సూఫీ గారు, మీ పుస్తకం పేరు లేని వెన్నెల ప్రేమ కథలే కదా? నాకు అర్థమైనంత వరకు అవి ప్రేమ కథలే. ప్రేమ కాకుండా ఏం మాట్లాడారు? ప్రేమ కాకుండా మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా అన్నది నాకైతే తెలియదు. అంటే అది ఏమైనా కావచ్చు, కానీ అవి ప్రేమే. అవి ఏ రకంగా తీసుకున్నా ఎట్లా ఉన్నా ప్రేమ లేనిది ఇంకేది లేదు. అంటే మనం ఎట్లా ఒక ఉద్యమకారుడు లైక్ రెవల్యూషన్, అది కూడా దేవుడి దగ్గర ప్రేమ లేకుండా అట్లాంటి చెక్ తీసుకోదు. సో ఖచ్చితంగా అది ఏ కథ కూడా ప్రేమ కథ అవుతుంది. అది
సూఫీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇది మీ ఫస్ట్ కథల సంపుటి అండ్ వై డిడ్ యూ చూస్ దట్ నేమ్ పేరు లేనిదన్నా? ముందు ఎక్కడి నుంచి వచ్చాను అంటే డైలెక్టికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయా అన్న ఉద్దేశంతో కర్నూల పార్వేట అంటే కథలు ఏంటి అని తీసుకున్నాను కదా. సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ అయితే ఇక్కడ రెండు విడిగా చెప్పాను. నేను వచ్చింది గోదావరిఖని, పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడైతే పెద్దపల్లి. గోదావరిఖని పక్కన చిన్న ఊరు, అదొకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ ఊరు లేదు. ఇప్పుడున్న కథల్లో నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో అదే భాష వాళ్ళు. ఇది ఉండే హైదరాబాద్ లోకల్ స్లాంగ్, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు మిక్స్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, అదే వాడేసిన. ఇక పేర్లను వెళ్ళాలని పెట్టిన కారణం ఏంటంటే టైటిల్ కోసం ఎక్కువ ఆలోచించి ఒప్పుకోలేక, బస్ అది నా ఫస్ట్ కథ పేరు. అది కథకి అంటే ఒక బుక్ మొత్తానికి ఇట్లా ఖచ్చితంగా ఇట్లా థీమ్ చూపించే పేరు ఉండాలనే ఉద్దేశం. కానీ పాఠకుడు ఈ మాత్రం తెలుసుకోలేకుండా ఉండిపోతాడని, పాఠకుడు మీద తక్కువ దృష్టి నాకు ఏం లేదు కాబట్టి పేరు ఏదో ఒకటి పేరు ఇట్లా ఉన్నా చెల్తా అని చెప్పేసి పెట్టేసి. ఇది కూడా దానికి కంఫర్ట్ మంచిగా ఉంది కదా, ఎక్కువ వేసుకునే ఇది లేక. మురళి గారు, సో మీ పుస్తకం కథల మ్యూజియంసా నవల? నా మిస్టర్ మొహమ్మద్ మ్యూజియంస్ అండి. మ్యూజియంస్ డిఫరెంట్ చాప్టర్స్ లా ఉంటుంది. ఒక్కొక్క సినారియోలో ఎట్లా ఇంట్రోవర్ట్స్ పే వేర్ యూ ఫ్రమ్? సో ఐఎమ్ ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి, యాదాద్రి నల్గొండ జిల్లా. సో వాట్ యు డూ? మీరు ఏం చేస్తారు రచన కాకుండా? జర్నలిస్ట్ అండి, అంటే మీడియా జర్నలిజం సిన్స్ డికేడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మిస్టర్ మొహమాటం అని పుస్తకం రాసిన వాళ్ళు కూర్చోబెట్టి ఇట్లా అడుగుతూ చూడండి, ఈ దశాబ్దంలో ఇదే చాలా దరిద్రం అనుకోండి. చాలా కష్టంగా ఉంది. చెప్పి తీరాల్సిన కథలు. సో ఓడిపోయిన వాన అనే కథలో లాస్ట్ కథలో, సో 3 రోజుల నుంచి వర్షం పడతా ఉంది. దాంట్లో ఎవరు జనాలు కూడా బయటికి వచ్చే సిచ్యువేషన్ లేదు. కానీ ఒక అబ్బాయి 12 సంవత్సరాలు, ఒక అబ్బాయి ఒక బొక్కలు పని చెరిగిపోయిన గుణసంచి తీసుకొని, సో వాళ్ళ అమ్మ కానిపోయింది చీరలు కావాలనే ఉద్దేశంతో ఊరిలో అడుగుతూ వస్తారు. సో చూసినప్పుడు సో అబ్బాయి కనుక కట్టేయండి సో చెప్పాలనుకున్నాను. సరే స్టోరీ టెల్లింగ్ చెప్తాను. స్టోరీ టెల్లింగ్ రాసిన తర్వాత అది ప్రభావితం చేసిందా ప్రభావితం చేయదా అనేది అది సెకండ్ థింగ్. సో నా దృష్టిలో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. వెరీ నైస్ అప్రోచ్. ఐ రియల్లీ ఇంప్రెస్డ్. ఇట్స్ సో గుడ్ టు నో. మీ దగ్గర నుంచి థర్డ్ క్వశ్చన్. మీరు సినిమా పనిచేస్తున్నారు కాబట్టి సూఫీ కాకుండా సూఫీ ఆల్సో వాంట్స్ టు రిటర్న్ టు ఫిల్మ్ బట్ నాట్ ఎట్ ద మూమెంట్. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, బట్ యూ గోనా డూ ఇట్ రైట్. మిగిలిన ఎక్కువ సినిమాలకు సంబంధించిన వాళ్ళు మీరు జర్నలిజం. So I got a question which is linked to film and literature. What do you think is the difference between film and literature? నేను కొన్ని పుస్తకాలు కూడా చెప్తాను మీకు. ఇప్పుడు అది సినిమా కానీ బాగుంటుంది, పుస్తకం అంత నాకు ఎక్కలేదు అన్న మాటలు మనం వింటూ ఉంటాం కదా. సో హౌ డు యు బ్రిడ్జ్ ఇట్? సో యాక్చువల్లీ లిటరేచర్ అయినా సినిమా అయినా సో మనం చెప్పాలనుకున్న థీమ్ కంటెంట్ ఒకటే ఉంటుంది, బట్ చెప్పే విధానం ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్యం కథలో లిటరేచర్లో ఒక కథను ఇంత రియాలిటీని చెప్పొచ్చు, సరే బయట లిమిటేషన్స్ ఉండవు. బట్ సినిమాకి వచ్చేసరికి లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అందులో కూర్చొని మాత్రమే కథ చెప్పాలి. సో బయటకు వచ్చే త్వరగా చెప్పొచ్చు అంటే డెఫినెట్గా చెప్పొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఉండకపోవచ్చు. సో వాట్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, మీరు ఒకవేళ ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఒక కథను చదువుతున్నాం అనుకోండి, మన తెలియకుండా మనం అందులో ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్ తీసుకుంటాం. మన స్క్రీన్ మీద అదే కథను చూస్తే మనకు తెలియకుండా మనం సెకండ్ పర్సన్ పర్స్పెక్టివ్ తీసుకుంటాం. అది వాడి కథ అవుతుంది, చదివితే ఇది మన కథ అవుతుంది. Elaborated what you said. What do you think is good adaptation of పుస్తకం? సినిమానా అంటే మీకు తెలిసిన రిఫరెన్సెస్ చెప్పండి, ఎగ్జాంపుల్స్. మీరు చదివి సినిమానే బాగుంది అని అనుకుంది, సినిమా చూసే పుస్తకమే బాగుంది అనుకుంది. సినిమా అనేది నాలుగు అడ్వాన్స్గా కావచ్చు, కానీ చదివినంత సింపుల్గా అంత బాగా సినిమాలో తెలియలేదు. అందుకే ఒకే రోజులో ఒక రైటర్ డైరెక్టర్ అయినంత మాత్రం రోజుకి బాగా చేయడమే లేదు, చాలా వినడం బాగుంటుంది. అదే నాకు తెలిసిన తర్వాత పుస్తకంగా వచ్చిందని సినిమాలో అంత గొప్పగా అనిపించింది.
ఏంటండి మీరు ఇప్పుడు క్వశ్చన్ అంతే, సరైన సమాధానాలంటూ ఏముంది, మీకు సరైనదే సమాధానం. మురళి గారు, మీ మిస్టర్ మహనాటం పుస్తకంలో ఎక్కువగా కనిపించిన థీమ్స్ ఏంటి? ఎక్కువ కనిపించిన థీమ్ ఏదైనా ఉందా? అన్నిటినీ కలిపి కట్టిన దారి ఏదైనా ఉందా? సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ లో ఎట్లా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది ఒక సర్టిఫికల్ నరేషన్ చెప్తాం. అంటే సీరియస్ గా అంత చెప్పాలని మనం ఏదో మన బాధ మనకు చెప్పుకోవాలి రాయాలని కాకుండా అంటే నేను సర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఇంట్రవర్షన్ ఉంటుంది కానీ లేకపోతే ఆ టీమ్ రిలేటెడ్ బుక్స్ వచ్చినాయంటే సర్చ్ చేస్తే రాలేదు. తర్వాత అంటే దీని గురించి ఎవరన్నా అంటే తీసిన అంటే మా పాయింట్ ఇది రాసి ఉండొచ్చు, బట్ ఎవరన్నా దీన్ని చదివితే చేయగలిగి బాగాలేదు ఇక్కడ నేను రాసినప్పుడు మా ఒకరికి తెలిసేది అంటే పబ్లిషర్స్ దగ్గర వచ్చిన తర్వాత అంటే ఇంకొంచెం ఎవరన్నా ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ ఎవరున్నారు కొంచెం జడ్జ్ చేయగలిగింది అంటే నాకు ఎప్పటికప్పుడు కేక్ ఇప్పుడు జాగ్రత్త డైరెక్టర్. సో ఆయన దాదాపు అంటే నాకు తెలిసిన మీడియా పర్సన్స్ లేదంటే సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ చెప్పినప్పుడు కానీ సో ఒకసారి బెటర్ టు అప్రోచ్ అన్నప్పుడు ఇచ్చా. తర్వాత అంటే ఆయన స్కెడ్యూల్ థింగ్స్ తమిళ తెలుగు సో చదువుతారు లేదు సార్ ఫస్ట్ ఇద్దాము అంటే మనం ప్రయత్నం చేద్దామని ఇచ్చారు. చదివిన తర్వాత చేంజ్ చెప్పారు, బట్ ఆయన పాయింట్ ఆయన కొంచెం ఇంటర్వర్స్ మాత్రం ఇది బెస్ట్ బుక్ ఇప్పుడు అంటే అసలు బుక్ అనేది రాలేదు అంటే ఇంటర్వర్స్ అంటే ఎవరు చెప్పుకోరు. సో వాళ్ళ కష్టాలు లేకపోతే వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు రాలేదన్న దాంట్లో ఓకే తెలుగులో ఫస్ట్ ఇంటర్ బుక్ వచ్చింది కాబట్టి ఆయన ఫేర్వెల్ గా రాసి దీనికి ఫేర్వెల్ రాస్తాను రాసి అండ్ సో సపోర్ట్ చేసినప్పుడు అంటే ద టీమ్ ఇట్ సెల్ఫ్ అదే మీరు ఏదైతే మొత్తాన్ని కనెక్ట్ చేసేది అంటే ఇంట్రవర్షన్ టీమ్ అంటే. వెంకట్ గారు, మీరు జైన పంచాయతీ సినిమా పనిచేశారు, ఇప్పుడు యక్షకృష్ణ రాశారు. ఆ రైటింగ్ కి ఈ రైటింగ్ కి మీరే కలిగిన మార్పులు ఏంటి? అంటే మీరు నోటీస్ చేసిన చేంజెస్ ఏంటి? విజువల్ గా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో మేజర్ గా ఉన్న థీమ్స్ ఏంటి అన్న కథలో? రెండు సెకండ్లకు పడిపోతే మనం ఏం ఉంచుకుంటాం మరి?
అనేది పెద్ద పనిగా సూఫీ గారు మీ ఫీలింగ్స్ ఏంటి? ప్రేమ కథలు అన్నారు, ప్రేమ గురించి ఆర్టిస్ట్ కథలు రాశారా మీరు? వ్యాలంటైన్స్ డే స్పెషల్లీ ప్రేమ కథలు తర్వాత కామెడీ ఉంది, తర్వాత ఎమోషన్ వీటిలో సో యాక్చువల్లీ ఏంటంటే సో జీవితంలో కథలు అవుతాను. సో అనుషులతో ఎమోషన్స్ బాగుపోయాడు. సో వాటిని తీసుకున్నాను. నేను చదువు స్టార్ట్ చేసిన తర్వాత కేసరెడ్డి గారిని చదివాను. తర్వాత వేడుకల కన్నయ్య గారు వెంకటకృష్ణ గారి కథలు చదివాను. సో అప్పట్లో ఉన్నప్పుడు జీవితానికి దగ్గరగా అనిపించిన కథలు. సో అలాంటి కథలు చాలా బాగుంటాయి. సో నాకు ఏ జీవితంలో ఎదురైన మనుషులు ఆ తాలూకు సంఘర్షణలు సో వాటిని చెప్పాను నా క్లాస్. I want all of you to read one paragraph from your books. మీ ఇష్టం, pick any paragraph మీకు నచ్చింది, introduce them to the people. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అసలు వీళ్ళు ఏం రాశారు, అర్థగంట కూర్చొని వీళ్ళు ఏవేవో మాట్లాడారు, అసలు వీళ్ళు ఏం పుస్తకాలు రాశారు అన్న ఇంట్రడక్షన్ కోసం ఒక్కొక్క పారాగ్రాఫ్ మేము రాసిన పుస్తకాల నుంచి మనం చదువుతున్నాం, మనమే కథలు రాస్తున్నాము, ఒకటి చెప్తున్నాం. ఇది అవసరం, ఈ విషయానికి ఇది చాలా అవసరం. ప్లీజ్ your books. పుస్తకం వేసుకోండి. కూరగట్టినా మంచి మీద కూరగట్టించండి. నేను కవి కథలు అనే పుస్తకం రాశాను. ఇది ఆంథాలజీ ఆఫ్ 13 స్టోరీస్ పుట్ టుగెదర్. నేను కూడా ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇప్పుడు మీకు చదువుతాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా నేను చాలా మంది రీడర్స్ కి నా స్టాల్ దగ్గరికి వస్తే చెప్తుంటాను, ఏమైనా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. నిజం, కవర్ కాదు, కవర్ ఓకే బాగానే ఉంది నాకైతే. ఎప్పుడన్నా ఒక పేజ్ ఓపెన్ చేసి చాలా ర్యాండమ్ గా ఒక పారాగ్రాఫ్ మీరు చదవడము, ఒక పేజ్ 2 పేజీలు చదివితే ఆ కథ మిమ్మల్ని నెక్స్ట్ పేజ్ కి తీసుకెళ్తే. నేను నా పేరు కదిలి సత్యనారాయణ, నా పేరు కదిలి, నా తాతగారి పేరు సత్యనారాయణ. నేను వెళ్ళిపోవడానికి కృష్ణ గ్రామంలో కల్పిస్తున్నాను. అది కథనం నేను గత 10 సంవత్సరాలుగా రాస్తున్నాను అంతే. సో సారీ, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఏంటి, ఒక 2-3 పేజీలు చదివిన తర్వాత ఓపిక చేసుకొని అది మీ టేస్ట్ కి అనుగుణంగా ఉంది, మీకు నెక్స్ట్ పేజెస్ చదవాలనిపించేలా ఉంది అని అనిపిస్తే పిక్ దట్. అలా మీరు రీడింగ్ హ్యాబిట్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాబిట్ లేకపోతే నేను కూడా ఒక పారాగ్రాఫ్ చదువుతాను. మా స్టాల్ నెంబర్ మా అందరి పుస్తకాలు 280 to 81 అన్వీక్షకి పబ్లికేషన్స్ లో ఉంటాయి. రెడీ అయింది పారాగ్రాఫ్. మా వాళ్ళు రెడీ ఉన్నారు. సావిత్రి పిచ్చిబిత్తులు అంటే ఆ రాత్రి ఎప్పుడు తెల్లారిందో కూడా నచ్చలేదు. చచ్చిపోయిన అభ్యర్థులు 25 తెల్లవారు రకరకాల అలా చాలా చదివిపోయాయి.
ప్రేమ ఏకత్వం. అప్పటి నుంచి నేను చూసిన సాయంత్రం ఆడిపోయాను. నా పేరు ఇక్కడ సాయంత్రం ఒకరి మాట్లాడమే రాత్రి అయిపోయింది. పడుకుని మాట్లాడటానికి మా ప్రేమకు జ్ఞాపకంగా మారిపోయింది. కూడా అపరిచితుల నుంచి 3 గంటల పెద్దగా బాలస్వామి దగ్గరికి వచ్చింది. బాలస్వామి అని గట్టిగా పిలిచింది. నాకు ఎదురుగాంది. 3 గంటల పెద్దస్వామి బాలస్వామి చుట్టూ చుట్టుకుంది. బాలస్వామి నా దగ్గర సూచన అవుతున్నాడు. ఖచ్చితంగా వచ్చింది. 3 గంటలుగా మల్లమ్మగా ఊరు గుర్తించాను. అచ్చం బాలస్వామి గారి వెళ్ళి ఊరిలో ఊరు మొత్తం ఆక్రమించుకుంటుంది. స్వార్థం స్వార్థం ప్రేమ స్వార్థం. సూఫీ deputy రాయండి మీరు మిస్టర్ మహమ్మద్ వెంకీ మీ పారాగ్రాఫ్ మీరు రెడీ అండి. వెంకటి నేను కూడా రెడీ. మురళి గారు ఇది ఎవరో తెలియదు మన చదువుకి. సో పిల్లలు ఇంట్రోవర్ట్స్ ఎంత బాధపడతారని రాసింది. ఎవరో తెలియదు మన చదువుకి ఇంట్రోవర్ట్స్ వచ్చేసి ఎంత బాధపడతారని నేను రాస్తున్నాను. సో మధ్యలో అదొక సెకండ్ పారాగ్రాఫ్. మొత్తానికి పలానానికి వేసిన ప్లానాన్ని ఫలించక ఆ పలానా వాళ్ళ పెళ్లికి తప్పక వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక వార్ధక్యపు వాకిట్లో నిలిచిన ముసలావిడ కుర్చీలో కూర్చొని ఉంటుంది. మనల్ని చూడగానే నేనేమిటో చెప్పు నీకు అని సందేహకుండా ఓ ఊహించిన ప్రశ్న సంధిస్తుంది. అప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఇప్పటికాలంలో సప్త వర్ణంగా ఏం చెప్పాలని మైండ్లో మూలంసిన రేంజ్లో లెక్కలేసుకొని ఆఖరికి ఏదో చెప్పి మొత్తాన్ని తప్పించుకుంటాం. ఆన్సర్ మాత్రం డెఫినెట్ గా తప్ప చెప్తాం అనుకున్నాం. ఇంకా రాక వచ్చిన మనతో అత్తయ్య పిల్లి బాబాయ్ కాకరకాయని పలకరింప చేసుకోవాలని పులకరించే పనిలో పడిపోతుంటారు. అవే ఆనందం ఉండడానికి
ఇట్లా ఎవరి పిల్లలకి దావట్లకు రాకపోతే రేపు మీ పిల్లలకి ఎవరు వస్తారా రాకండి మహానంలో కనీసం నా పిల్లలు నేను ప్రశాంతంగా చేసుకొని సాయం అంటే చాలు అని అనాలనుకొని అందులోకి నేను కోరుకుంటాను. అలా ఇష్టం లేకపోయినా తెలుగు పూర్వం దీంట్లో యాంకర్ వేసిన బోట్లు అర్థం కాకపోయినా డైరెక్ట్ చేసిన ముంబై హీరోయిన్స్ అక్కడ మనం వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆస్కర్ లెవెల్ ఉంటాయి. ఇక కొత్త జంటకు గుర్తు ఉండాలి బ్రాకెట్లో వాస్తవాలకి చీరలు నగలు గుర్తుగా ఫోటో దిగే ఘట్టం ఒకటి ఉంటుంది. ఆ సెషన్ తప్పించుకోవడానికి స్టేజీ ఎక్కకుండా ఉండడానికి ఎంతలా వర్తించి దిగుతుందో మనకే తెలుసు. అయినా వదలకుండా పట్టుబట్టి స్టేజీ మీదకి దాదాపు ఈడ్కి వెళ్ళినంత పనిచేసి మన జిట్టు మొహంతో ఫోటో వేసుకుంటూ వదలరుగా అలా నిలబడతా ఉండదు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా చుట్టాలని ఫోటో తీయకుండా తనకి అలవాట్లేదు. మంచి మంచి కట్టుబాట్లు ఉంటాయి కానీ చేయండి మీరేంటో నేను అమలు చేస్తాను. నేను చదవాలా? నేను చదువుతాను. ఇది స్టాప్ అనే ఒక కథలో నుంచి కడ్లీ కథల్లో ఉన్న స్టోరీ ఇది. పూర్తి తనకు తెలియకుండానే చాలా రోజుల తర్వాత ఒక విషయం తను ధ్యాస పెట్టి వినాలి అనుకుంది. అని నన్ను అతని వైపు తిప్పి కూర్చుంది. అది హైదరాబాద్ అన్నా, ఇక్కడికి పని కోసం వచ్చాను. 8 నెలలు కడుపుతో ఉన్నప్పుడు వదిలొచ్చాను. వెళ్ళడం కుదరలేదు. వీడున్నాడు అబ్బుగాడు, వీడి సంగతులు వీళ్ళమ్మ వాళ్ళ నాయనమ్మ చెప్తుంటే తను వదిలేసిపోయి నన్ను ముట్టుకోవాలి అనిపించేది. కానీ తను నన్ను ఆపేది. ఇన్నాళ్ళు ఫోన్ లో నెట్వర్క్ అన్న వీడియో కాల్ లో కుదిరింది. ఎంతో ఉంటాడో వదవ నేను చేయంటాడా అని తన చెయ్యిని పెంచుకున్నాడు. పూర్ణి కూడా తన చేతుల వైపు తీక్షణంగా చూస్తుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అలా ఏమీ తెలియని వ్యక్తి ఎందుకలా చెప్తున్నాడు అన్న విషయం కూడా పూర్ణి తనలో తెలియలేదు. వీడు వాళ్ళమ్మ మూతి పగలబోతున్నాడంట రోజు అన్నాడు. ఏదో ఉత్సాహంతో ఒక ప్రశ్నలోనే మారిపోయింది పూర్ణి. వారి అధికారులతో అంటున్నాడంట అగ్గిగాడు అని మురిసిపోయాడు. వాళ్ళమ్మని పాలు తాగేటప్పుడు కొడుకుతున్నాడంట వదవా అని నవ్వుకున్నాడు. పూర్ణి కూడా చిన్న నవ్వు నవ్వింది. చాలా రోజుల తర్వాత నవ్వులు నవ్వదు. వాళ్ళ నాన్న వేలు పట్టుకొని నిద్రపోతున్నాడంట. ఇదిగో ఈ గడ్డం కూడా పొద్దున్నే షేర్ చేశాను. వీటిని మిత్రాలు కానీ గుచ్చుకోకూడదని ఎన్ని పలుకులు నేర్చుకున్నాను వాడి కోసం. అన్నీ పిలిస్తే తల్లి మిటిపించి చూస్తున్నాడంట. నా వీడియో కాల్లో చూడగానే గేలు చేస్తున్నాడంట. 2 చేతులు ఊయలు వాడి ఫేవరెట్. ఎత్తుకు తిప్పుతూనే నిద్రపోతాడు. ఇది ఒక బాబుని వదిలేస్తారా సార్? ఆ పిల్ల చచ్చిపోవడం అది వెంకటేశ్వర లక్షకృష్ణ అనే పుస్తకం రాశాడు. అది 15 కథల సంపుటి. This is Murali Sarkar answer. మురళీ సర్కార్ మిస్టర్ మహిమాతం అనే పుస్తకం రాశాడు. నరేష్ కుమార్ సోజీ పేరులేని గమనం అనే పుస్తకం రాశారు. సురేంద్రశీలం పార్వీట అనే పుస్తకం రాశారు. నా పేరు కడ్లీ, నేను కడ్లీ కథలు అనే కథల పుస్తకం రాశాను. మేము స్టాల్ 281 దగ్గర ఉంటాము. వచ్చి పుస్తకాలు కొనుక్కోవచ్చు. సెలవు. అంటే ఈ పుస్తకాలు తీసుకోవాలి అంటే మనకు